అంతకుముందు వీడియోలో కుక్కలది ఒక వీడియో చేశాను కదా ఫ్రెండ్స్. అది చేశానని చాలామంది నన్ను అడిగారు, ఎందుకు అలా చేసావు, ఏంటి ఆ వీడియో ఎందుకు చేసావు అలాగని. నాకు అనిపించింది నేను చేశాను, అంతే కదా. నా మనసుకు అనిపించింది నేను చేశాను. నాకు కుక్కలన్నా ముసలోళ్ళన్నా మొక్కలన్నా చాలా ఇష్టం. నా ఇష్టం నాది, ఎవరిష్టం వాళ్ళకు ఉంటుంది. అది ఫ్రెండ్స్, అది కుక్కల కోసం వీడియో చేసేసాను. నేను చేసిన దాంట్లో అందులో ఏం తప్పు ఉంది ఫ్రెండ్స్? ఏం తప్పు ఉంది? కుక్కలను పెంచుకుంటున్నారు, వదిలేస్తున్నారు కదా. ఇక్కడ బెల్ట్లో కట్టి మరీ వదిలేస్తున్నారు. అవి పీకులు బీసిపోయి అన్నం తినలేక, అయినా అన్నం తిందామని అన్నం ఎవరు పెడుతున్నారు? ఎవరు పెడతలేదు, ఎవరి కాళ్ళే తింటున్నారు తప్ప. ఒక ముద్ద వండిన దాంట్లో ఒక ముద్ద తీసి బయట కుక్కలకు పెడితే చాలా పుణ్యం. కానీ ఈ రోజుల్లో ఎవరు పెడతారులే. అలా పెట్టమని అడిగితే, నువ్వు పెంచుకుంటున్నావు కదా 2 కుక్కల్ని, సరిపోద్దులే, ఇంకా మేము కూడా పెట్టారా, ఈ కుక్కలను చూసుకో అని అంటున్నారు. ఆ కుక్కల్ని పెంచుకుంటున్నాను. ఎన్ని బాధలు ఎన్ని కష్టాలున్నా బిడ్డల కన్నా కుక్కలు బెటరు. మనం చెప్పినట్టు ఉంటాయి, మనం ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాయి, మనతో ఉంటాయి. అది అంటే నాకు అలా అనిపించింది, కుక్కలు బెటర్ అని. అందుకే నాకు కుక్కలే బెటరు. అది అందరు ఉన్న వాళ్ళకన్నా బిడ్డల కన్నా అందరికన్నా మూగజీవాలను పెంచుకోండి, పుణ్యం వస్తుంది, మీరు చెప్పినట్టు వింటాయి. అది నా వరకు అయితే కుక్కలు బెటర్ ఫ్రెండ్స్. అది నాకున్నా లేకపోయినా అట్లా పెంచుతున్నాను. ఆ తర్వాత దేవుడే ఉన్నాడు, ఆ దేవుడే దారి చూపిస్తాడు. అది అంటే ఎందుకు నీకు, నీ పరిస్థితి బాగాలేదు కదా, నీ కుక్కలు అవసరమా, కుక్కల్ని పెంచుకోవాలా, ఎక్కడన్నా వదిలేయచ్చు కదా ఆ కుక్కల్ని, నీకు ఎందుకు ఏంటి అని అడుగుతున్నారు. ఎలా వదిలేస్తాం ఫ్రెండ్స్? ఎలా వదిలేస్తాం? సిరిగిపోయి బట్టలు ఇవి కొన్నాళ్ళు, ఇవే మనం ఉతుక్కుని జాగ్రత్త పెట్టుకుని బీరువాలో పెట్టుకుంటున్నాం. అలాంటిది మనతో పెరుగుతున్నాయి, అవి ఒక బిడ్డలా పెరుగుతున్నాయి. మనం ఎలా వదిలేస్తాం వాటిని? నేనైతే వదలలేను ఫ్రెండ్స్. అవసరమైతే నేను ఉండేది రెంట్కి, ఆ రెంట్ వాళ్ళు ఖాళీ చేసేయమన్నా సరే, వేరే ఏదన్నా సరే, అందుకు నేను ఎక్కడికైనా ఇళ్ళన్నా ఉంటాను తప్ప కుక్కల మీద విడిచిపెట్టినాను. రెండోది ఏంటంటే, నాకంటూ సొంత ఇల్లు ఉంది, కానీ అది ఇప్పుడు లేదు. అది లేదు నాకంటూ. నేను ఉండేది రెంట్కే, అయినా నాకేం పర్వాలేదు. ఎవరు కుక్కలను చూసుకోమంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్తున్నాం. ఎందుకంటే కుక్కలు నా ప్రాణం. మనుషుల కన్నా కుక్కలు బెటరు, బిడ్డల కన్నా కుక్కలు బెటరు, బంధువుల కన్నా కుక్కలు బెటరు. అది కుక్కలే బెటరు. మీరు ఏమనుకున్నా నాకు అభ్యంతరం లేదు. అది అడుగుతున్నారు, ఎందుకు నీకు ఆ కుక్కలు అవసరమా, 2 కుక్కలు ఎందుకు నీకు అంటే, మీరుండేది అది కదా ఏంటి అది అన్న ఫోన్లే. ఇప్పుడు ఏమవుతుంది అంటే, కుక్కలో ఏ ఇంట్లో కుక్కలు ఉంచుకోమంటారో నేను అలాంటి ఇంట్లోకే వెళ్తాను, కష్టమైన నష్టమైన. అంతే. నాకు బిడ్డల కన్నా బంధువుల కన్నా మొత్తం ఫ్యామిలీ అందరికన్నా కుక్కలే బెటర్. ఆ కుక్కలు పెంచుకుంటాను ఫ్రెండ్స్. ఎందుకు నీకు అంత అవసరమా, వదిలేయచ్చు కదా కుక్కల్ని, ఎందుకు నీకు అని అంటున్నారు. బిడ్డలను వదిలేస్తాం, బిడ్డలు మనల్ని వదిలేస్తారు, కానీ మనం బిడ్డలను వదలం. అలాగే మమకారంతో పెంచుకున్నాను కుక్కల్ని. ఎందుకంటే నాకు చిన్న జరిగింది ఫ్రెండ్స్, బిడ్డలు ఎప్పటికీ కరెక్ట్ కాదు, మన దగ్గర ఉండరు. కుక్కలే ఉంటాయి, మూగజీవాలే ఉంటాయి మనతో పాటు. మనం వదిలేస్తాం తెలియకుండా, వాటికి తెలియకుండా. అవి ఎంతో బాధతో వెళ్ళి బండి వచ్చి బండి రోడ్ల మీద వదిలేస్తాం, తీసుకెళ్ళి వెళ్ళి బండి వెనకాల వచ్చి బండి వెనకాల పడతాయి. ఎందుకు? నన్ను వదిలేశారు కదా, ఆ బండి మీద వస్తున్నారా లేదా, ఇటు వస్తున్నారా లేదా అటు వస్తున్నారా అని మన కొరకు ఆ కుక్కలు ఏం తినకుండా అలాగే ఉంటాయి. పిల్లలు ఉండరు కదా.